చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కుమార్తె డాక్టర్ మాధవీలత దీపు అనే వ్యక్తి ఇంటి ముందు నిరసన చేపట్టారు. రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఉండే దీపు తన డ్రైవర్ అంజీతో పాటు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడంటూ అతని ఇంటి ముందు బైఠాయించి దీపును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండే ఈ కాలనీలో దీపు ఇంట్లో నుంచి కారు తీస్తుండగా మాధవీలత కారు అడ్డుగా రావడంతో ఘర్షణ జరిగింది. ముందుగా మాధవీలత కారు డ్రైవర్ తాను ఎంపీ కుమార్తె కారు డ్రైవర్ని అని చెప్పడంతో దీపు అతనిపై చేయి చేసుకున్నాడు. తమ డ్రైవర్పై చేయి చేసుకుంటాడా అని మాధవీలత నిరసనకు దిగింది. అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అప్పటికే దీపును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. చిత్తూరు ఎంపీ కుమార్తె జరిగిన అవమానంపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. నాకు క్షమాపణ అవసరం లేదు. వాడు ఇక్కడికి రావాలి. మమ్మల్ని ఎక్కడైతే రోడ్డు మీద హరాస్ చేసినాడో వాడి మీద నిర్భయ కేసు బుక్ చేయాలి. నేను ఒకటొకటి ఏదో గమ్మనున్నాను, నాకు తెలుసు లాలన్నీ. నేను పోతాను ఎంత దూరమైనా, వాడిని వదిలే కోసం లేదు. లోపల నుంచి నేను రోడ్డు మీద కూర్చొని ఉన్నాను. నన్ను రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా తోసేసి వెళ్ళిపోయాడు ఒక ఎస్సీ. నా డ్రైవర్ ఒక ఎస్సీ, వాడిని చితకబాదినాడు రోడ్డు మీద. అతన్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టుకొని నేను ఇక్కడి నుంచి లేను, అతను రావాలి అంటే తీసుకొస్తున్నాం, క్షమాపణ చెప్పిస్తామని అన్ని చెప్పి లాస్ట్కి నాకు చేసిన న్యాయం, ఒక దళిత మహిళకు, ఒక డాక్టర్, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్, నాకు చేసిన న్యాయం ఏమంటే ఒక అతన్ని ఎవరినో రిమాండ్లోకి తీసుకున్నారంట, సుమటో కేసు పెట్టేసినారంట, వాడిని బయట తీసుకురాలేరంట. కాబట్టి నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలంట, ఇంకేం చేయలేమంట. వాడిని తీసుకురాలేరంట. వాడు ఎవడో నాకు తెలియదు, నేను చూడలేదు, కానీ బుక్ చేసినారు వాడిని. ఎవరో తెలియదు, వాడు నన్ను తోసినోడా కాదా కూడా నాకు తెలియదు. నాకు ఎవ్వరు కానీ కనీసం ఒక లేడీ, ఆ లేడీ ఆమె ఎస్పీ గారు వచ్చి కనీసం వాడిని నేను చూసుకుంటానమ్మా అని ఇక్కడికి రాను కూడా లేదు. ఫోన్ చేస్తారంట, నేను మాట్లాడాలంట. కాబట్టి చాలా థ్యాంక్స్ అండి పోలీస్ డిపార్ట్మెంట్. ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు ఒక మహిళకి మీరు చేసిన రక్షణ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒక దళిత మహిళని ఇంత ఘోరంగా అవమానించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నవిస్తా ఉన్నా. సార్ చాలా గ్రేట్, ఇక్కడ ఈరోజు జరిగింది చాలా గ్రేట్. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్.